హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ నుండి మరొక అప్డేట్ ఇక్కడ కనిపిస్తుంది. అది ఈపీఎఫ్ పాస్బుక్లో మనకేంటంటే పాస్బుక్ వెబ్సైట్ని ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో దాంతో మనకు కొంచెం పిఎఫ్ వెబ్సైట్ చూస్తున్నప్పుడు కొంచెం కొత్తగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు లాగిన్ చేసి చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇది యథావిధిగా ఓల్డ్ ఫార్మాట్లో ఎలా అయితే ఓపెన్ అయిందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసారంటే సో ఒక రోజుకు ఎంతమంది పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నారు, బ్యాలెన్స్ కానీ లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన స్టేటస్ కానీ ఇక్కడ మనకు చూపిస్తుంది గ్రాఫ్ రూపంలో. అంటే సుమారుగా ఒక రోజుకు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇట్లా చూస్తున్నారు మీరు ఇక్కడ గ్రాఫ్లో. ఇక్కడ అలానే కింద మనకు డేట్ వైజ్ డేట్తో సహా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో ఇదేంటంటే పెద్దగా మనకైతే ఉపయోగం ఏముండదు, కాకపోతే సేమ్ ఈపీఎఫ్ పాస్బుక్ ఇదివరకు ఎలా ఉండిందో అలానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇప్పుడు మనము లాగిన్ అవుదాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ కనిపించడం లేదు. మళ్ళీ ఒకసారి నేను రిఫ్రెష్ చేసి లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్, అందుకోసం కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ సమ్మరీ అనేది కనిపిస్తుంది. టోటల్ ఈపీఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వీరికి ఉన్నటువంటి అమౌంట్ ఇది. సో ఇది వరకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ కనిపించేది. ఇక్కడ క్లిక్ చేస్తేనే మీరు టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారు, ఏ కంపెనీలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది కనిపించేది. ఒకసారి మీకు అది చార్ట్ ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ ఫార్మాట్లో చూసినట్లయితే ఇలా మనకు కనిపించేది అనమాట. మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, ఏ ఐడిలో ఎంత అమౌంట్ ఉందనేది ఇక్కడ తెలిసేది. అలానే ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే టోటల్ అమౌంట్ ఎంత ఉంది అన్ని కంపెనీస్లో కలిపి అనేది కనిపించేది. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో ఏముందంటే ఈపీఎఫ్ పాస్బుక్ లాగిన్ అవుతూనే మనకు ఈ అమౌంట్ అనేది కనిపిస్తుంది, టోటల్ అమౌంట్. కానీ ఈ మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనేది కొంచెం మనము కిందికి స్క్రోల్ డౌన్ చేసి అయితే చూడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యథావిధిగా ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ చార్ట్ అనేది కనిపిస్తుంది. ఎంప్లాయీ షేర్ ఎంత, ఎంప్లాయర్ షేర్ ఎంత అనేది. అలానే ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కరెంట్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు కరెంట్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీ కంపెనీ యొక్క నేమ్ ఏంటి, కంపెనీ యొక్క పిఎఫ్ ఐడి, అలానే డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఎప్పుడు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, అలానే దీంట్లో ఎంత సర్వీస్ ఉంది, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఇయర్స్, మంత్స్, డేతో సహా ఇక్కడ అయితే మనకు చూపిస్తున్నారు. అలానే ఇప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ అలానే కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. క్లెయిమ్ స్టేటస్ ముఖ్యంగా మనకు ఇది వరకు ఏంటంటే క్లెయిమ్స్ పైన క్లిక్ చేయడంతో సెటిల్ ఏంటి, రిజెక్ట్ ఏంటి అనేది కనిపించేది. ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దాము. ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తున్నాము. సో ఇంతవరకు మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ అప్లై చేశారనేది ఇక్కడ మనకు 7 టైమ్స్ ఇక్కడ వీళ్ళు పిఎఫ్ అనేది తీసుకున్నారు. అంటే టోటల్ 12 టైమ్స్ పిఎఫ్ అప్లై చేయడం జరిగింది. దీంట్లో 7 టైమ్స్ గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తుంది. మీరు తీసుకున్నటువంటి అమౌంట్ 1,94,000 పిఎఫ్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకున్నారు. 5 టైమ్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది. సో కింద కూడా మనకు అలానే కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ దీన్ని మనకు గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నారు. ఇక్కడ మనకు పిఎఫ్ క్లెయిమ్స్ ఏవైనా పెండింగ్ ఉన్నాయా లేదా రిజెక్ట్ అయినాయా అనేటటువంటి స్టేటస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది సేమ్ ఓల్డ్ ఫార్మాట్లోనే న్యూ ఫార్మాట్ అనేది అప్డేట్ చేశారు. దీంట్లో కొత్తగా ఏమీ లేదు, జస్ట్ ఇంటర్ఫేస్ మాత్రం కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సో టోటల్ పిఎఫ్ అమౌంట్ అలానే పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా టోటల్ యథావిధిగా అయితే ఉంది. కానీ ఈపీఎఫ్ఓ తీసుకురావాల్సింది ఇది కాదు. ఇక్కడ చాలామందికి పిఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు క్లెయిమ్ రిజెక్ట్ అయిందనేది ఈ రీజన్ అనేది అర్థం కాదు. అప్పుడు ఇక్కడ పక్కన ఒక చార్ట్ బాక్స్ అనేది ఇవ్వాలి ఎక్కడ పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు. సో ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది, మళ్ళీ మేము ఏ విధంగా ఈ క్లెయిమ్ని అప్లై చేసుకోగలము అనేది ఒక చార్ట్ రూపంలో ఇక్కడ మనకు టెక్స్ట్ రూపంలో మెసేజ్ చేసేదానికి ఒక ఆప్షన్ ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈపీఎఫ్ ఫీల్డ్ ఆఫీసర్తో కానీ సెక్షన్ ఆఫీసర్తో కానీ మనము చార్ట్ చేసి మనము సరైన ఇన్ఫర్మేషన్ తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు వేరే వెబ్సైట్ ఉంది ఈపీఎఫ్ గ్రీవెన్స్ పోర్టల్, కానీ అక్కడ నుంచి మనకు రిప్లై రావాలి అంటే మనం ఏదైనా కంప్లైంట్ చేస్తే ఒక 7 days, 10 days, 15 days
1 మంత్ టైం తీసుకుంటారు. అక్కడ నుండి కూడా సరైన సమాధానం అనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఈ క్లెయిము రిజెక్ట్ చేసేది ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు, మనకు గ్రీవెన్స్ నుండి రిప్లై చేసేది ఎంక్వైరీ నుండి మనకు రిప్లై అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెము వ్యత్యాసం అయితే ఉంటుంది. క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయిందనే దానికి వీళ్ళు ఇచ్చే రిప్లై దానికి చాలా తేడా ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఆఫీసర్ ఉన్నాడో ఈ టెక్స్ట్ మెసేజ్ చేసినప్పుడు డైరెక్ట్ ఇతనికే వెళ్తే ఇంకా కొంచెం బెటర్గా మనకు ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది, ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు గ్రీవెన్స్ పోర్టల్లో కంప్లైంట్ రేజ్ చేస్తే అందరికి అర్థం కాదు వాళ్ళు చెప్పేది లాంగ్వేజ్లో. సో ఇదొక ఆప్షన్ చేస్తే బాగుండేది, కానీ జస్ట్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడంతో మనకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఇది లేటెస్ట్ అప్డేటు పిఎఫ్ పాస్బుక్ సంబంధించింది. పెద్దగా ఇక్కడైతే కొత్తగా ఏమీ లేదు, అంతా ఓల్డ్ ఫార్మాట్లోనే ఉండింది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.